ఇదిగిదిగో నా రాముడు ఈడని కొలువుండినాడు ముద్దుల సీతతో ఈడని మురిపాలాడినాడు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి అనుసంధానం అయిన ప్రాంతం పర్ణశాల. బంగారు లేడి కోసం రాముల వారు వెళ్లిన సమయంలో సీతమ్మ వారిని కుటీరం దాటి రావద్దని రక్షణ గీత గీసిన అనంతరం సీతమ్మ తల్లికి దండం పెట్టి రాముల వారి కోసం అడవి బాట పట్టిన దృశ్యం. సీతమ్మ వారిని కుటీరం దాటి రావద్దని రక్షణ గీత గీసి అనంతరం సీతమ్మ తల్లికి దండం పెట్టి రాముల వారి కోసం అడవి బాట పట్టిన దృశ్యం. ఆ ప్రక్కనే రావణ బ్రహ్మ సన్యాసి రూపంలో వచ్చి భవతీ భిక్షాందేహి అని అడిగిన సమయంలో సీతమ్మ వారు ఆహార పదార్థాలు పట్టుకొచ్చి ఇచ్చిన దృశ్యం. అటు పక్కనే అమ్మవారిని అపహరించేందుకు పన్నాగంతో వచ్చిన రావణ బ్రహ్మ 10 తలల గంభీర అవతారం చూసిన సీతమ్మ తల్లి సొమ్మసిల్లి స్పృహ తప్పి పడిపోయిన యథార్థంగా అద్దం పట్టేలా బాపు గీసిన బొమ్మల ద్వారా విగ్రహావిష్కరణ చేశారు. త్రేతాయుగంలో సీతారామ లక్ష్మణులు పర్ణశాలలో సంచరించేందుకు యథార్థ గాథలకు అద్దం పట్టేలా ఇవి ఉంటాయి. ఇలా మరెన్నో ప్రయాణాలతో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పర్ణశాలలో పూర్తి విశేషాలు తెలుసుకుందాం పదండి. భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి ఒక దివ్యక్షేత్రానికి అనుబంధమైనటువంటి అది ఆలయం ఈ పర్ణశాలలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి వారి ఆలయం. ఉత్తర పర్ణశాలలో సీతమ్మ వారు త్రేతాయుగంలో ఏదైతే వనవాసంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో నెలలో 25 రోజులు కూడా ఇక్కడ ఈ పర్ణశాల కుటీరం అనేది లోన ఉంది. ఇక్కడ సీతమ్మ తల్లిని రావణుడు ఇక్కడ నుంచి అపహరించుకుపోయినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ మనం అమ్మవారిని అక్కడ దానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు కూడా మనం చూద్దాం. మనం ఆలయంలోకి వెళ్దాం. భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆలయం పక్కనే ఉన్నటువంటి ఇక్కడ కుటీరం, ఇది పర్ణశాల ప్రాంతం. లక్ష్మణ స్వామి గీత గీసేసి బయటికి రావద్దని చెప్పని ఏదైతే చెప్పే ప్రాంతం ఇది. ఇక్కడే రావణుడు అమ్మవారిని అపహరించినటువంటి ప్రాంతం కూడా మీకు చూపెట్టడానికి సీతారాముల వారి పాదములు ఇక్కడ వారికి గుర్తుగా ఇక్కడ ఉంచడం జరిగింది. అదేవిధంగా బంగారు లేడి పాదములు కూడా ఇక్కడ చూపెట్టడం మనం చూడొచ్చు. ఇక్కడ మన కెమెరా చూపెట్టే ప్రయత్నం చేస్తాం. ఇది సీతారామచంద్ర స్వామి వారి పాదాలు. అక్కడ నుంచి మనం బంగారు లేడి పాదములు ఇక్కడ చూడొచ్చు. సీతమ్మ వారు, సీతారామచంద్ర స్వామి వారి, లక్ష్మణ స్వామి వారు ఉన్నటువంటి ప్రదర్శన కోసం ఏర్పాటు చేసినటువంటి ఆలయం గురించి మొత్తంగా చూడొచ్చు. ఇక్కడ కుటీరం ఆ రోజు ఏదైతే కుటీరంగా ఏర్పాటు చేశారో లక్ష్మణ స్వామి, సీతారామచంద్ర స్వామి వారు అమ్మవారి కోసం ఆ యొక్క కుటీరాన్ని మనం పర్ణశాలగా అభివర్ణిస్తున్నాం. ఆ పర్ణశాల ఉన్నటువంటి ఒక ఆలయం చూడొచ్చు. ఇక్కడ మొత్తం కూడా ఇదే ప్రాంతం. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే గనక ఇలా వెళ్ళే ప్రయత్నం మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాను. లక్ష్మణ రేఖ కూడా గీసినటువంటి ప్రాంతం ఇది. మనం కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. ఆయన ఇది ఒక ప్రాంతం ఏంటంటే ఇక్కడ క్లియర్ గా మనకి ఇక్కడ చూపెట్టడం జరిగింది. సీతమ్మకు నమస్కరించి లక్ష్మణ రేఖను చేసి శ్రీరాముని వద్దకు బయలుదేరుతాడు. ఆయన ఏదైతే బంగారు లేడి కోసం ఆయన పరిగెత్తి నాకు లేడీ కావాలని అమ్మవారు ఏదైతే కోరుతారో దానికోసం అని చెప్పని ఆ లేడీ కోసం ఆయన రాముల వారు బయటికి వెళ్లే క్రమంలో లేట్ అయింది. ఈ నేపథ్యంలోనే సౌండ్ నిలబడి అమ్మవారికి సీతమ్మ వారికి సౌండ్ నిలబడితే లక్ష్మణ స్వామిని అడుగుద్ది. ఏమంటే ఏదో ఆపద కలిగినట్టుంది చెప్పడం జరుగుతుంది. చెప్పిన ఈ నేపథ్యంలో ఆయన అప్పటికే రిస్ట్రిక్షన్ ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా. ఆ రోజులు ఇప్పటికే ఆయన ఏం చెప్తాడంటే ఇక్కడే ఒక లక్ష్మణ గీత గీసి అమ్మ ఇది దాటి మీరైతే రావద్దు ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి ఆయన అన్న కోసం, శ్రీరాముల వారి కోసం ఆయన వెళ్తుంటుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క గుర్తుగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లక్ష్మణ స్వామి విగ్రహం, అదేవిధంగా సీతమ్మ వారు. ఆయన నమస్కరించి ఇక్కడ నుంచి ఆయన లక్ష్మణ గీత గీసి బయలుదేరి వెళ్ళిపోతాడు అనమాట. నాడు త్రేతాయుగంలో జరిగినటువంటి ప్రత్యక్షంగా జరిగినటువంటి ప్రాంతం ఇది. అర్థం పట్టే విధంగా అయితే మనం ఈ యొక్క ఆలయంగా చూడొచ్చు, ఈ యొక్క కుటీరాన్ని చూడొచ్చు. మనం ఇదే పర్ణశాల ప్రాంతం ఇది. మనం ఇక్కడ నుంచి ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ప్రతి దానికి కూడా క్లియర్ గా ఏదైతే బోర్డులు ఫ్లెక్సీలు పెట్టారో వాటి క్లియర్ గా ఏ యొక్క ప్రాంతం యొక్క ప్రాంతానికి ఆ ప్రదేశానికి ఆ యొక్క సీతారామచంద్ర స్వామి వారు, లక్ష్మణ స్వామి, సీతమ్మ వారు ఉన్నటువంటి ప్రాంతానికి క్లియర్ గా వారు వచ్చేటువంటి భక్తులు దూర ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు. భారతదేశంలో మొత్తంగా మరో అయోధ్యలో ఉన్నటువంటి రామాలయం ఏదైతే ఉందో అంతే ప్రసిద్ధిగాంచినటువంటి భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి దివ్యక్షేత్రానికి అనుబంధం అనేటువంటి వనశాల దేవస్థానం, అక్కడే ఉన్నటువంటి ఈ యొక్క దేవస్థానం కూడా పక్కనే ఉన్నటువంటి ప్రాంతం ఆ సీతమ్మ వారి పర్ణశాల కుటీరం.
ఈ కుటీరంలో మనం చూడొచ్చు. ఇక్కడికి లక్ష్మణ స్వామి ఏవైతే ఉన్నారో అన్న కోసం అంటే సీతారామచంద్ర స్వామి వారి కోసం ఆయన వెతుక్కుంటూ ఈ నేపథ్యంలోనే ఇది అదునుగా చూసుకున్నటువంటి ఎవరైతే రావణ బ్రహ్మ ఉన్నారో ఆయన వచ్చి ఆయన ఏ రూపంలో వచ్చాడంటే అపహరించుకుపోవడానికి అయితే పోవడం జరిగింది. మనకు ఇక్కడ చూడొచ్చు ఆయన విగ్రహం ఇక్కడ ఉంది. ఆయన ఇక్కడ చూడొచ్చు వాటికి ప్రతీకగా ఏర్పరిచారు. ఇక్కడ ఇదే ఆలయం, ఇదే కుటీరం. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు బయటకు వచ్చారు. బయటకు వచ్చేసి ఆయన కొన్ని పనులు తీసుకొచ్చేసి అది ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. దీనికి ప్రతీక ఈ యొక్క 2 విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. మనం కొంచెం ముందుకు పోయినట్లయితే ఇటు రావచ్చు. మనం చూడొచ్చు ఇది ఈ ప్రాంతం. అక్కడ నుంచి వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత ఆ రూపాన్ని ఒక్కసారి సొమ్మసిల్లిపై పడిపోయింది. 10 తలలు చూసేసరికి ఆమె ఒక్కసారి ఏం జరుగుతుందో అర్థం కాక సొమ్మసిల్లి పడిపోయింది. ఈ కథనానికి నిదర్శనంగా ఇక్కడ మనం